హలో హాయ్ వెల్కమ్ ఆల్ ది కాంపిటేటివ్ వారియర్స్ అండ్ వుడ్ బిడిజెస్. దిస్ ఇస్ యువర్ కిరణ్ కోడుమూరు. ఎస్, మరి తెలంగాణ టెట్ ఎగ్జామ్ నేపథ్యంలో సైన్స్కి సంబంధించినటువంటి ఫ్రీ క్లాస్ అయితే పెడుతూ ఉన్నాము. సుత్తి లేకుండా సూటిగా, ఏమీ ఇంకా సుత్తి లేకుండా డైరెక్ట్గా మీకు సైన్స్లో నుండి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయనేది నేను నోట్స్ రాయడం జరిగింది. నోట్స్ కూడా మీకు కేకే బయలు అనేటువంటి యాప్లో ఉంచడం జరుగుతుంది. డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని చదువుకుంటూ వెళ్ళండి. లేట్ చేయకుండా వెళ్ళిపోదాం సెషన్లోకి అయితే. ఎస్, లాస్ట్ సెషన్లో వచ్చే 6th క్లాస్లో 7th యూనిట్ వరకు అయితే కంప్లీట్ చేసాం. అండ్ మరి 8th, 9th, 10th, 11th ఇలా ఒక్కొక్క యూనిట్ కూడా చూసుకుంటూ వెళ్ళిపోదాం. రైట్, ఇక్కడ 7th యూనిట్లో మనకు 2 అంశాలు అయితే 2 బిట్స్ అయితే మిగిలిపోయాయి మనకి. 7th యూనిట్లో ఆ 2 బిట్స్ ఏంటి ఏం చేస్తున్నారు, ఘన రూపంలో ఉండేటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో, కార్బన్ డైఆక్సైడ్ మనకు తెలిసిందే సాధారణంగా వాయు రూపంలో ఉంటుంది. ఘన రూపంలో ఉండేటువంటి కార్బన్ డైఆక్సైడ్ని మనం డ్రై ఐస్ అంటాం. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగింది ఛాన్స్ ఉంది. అండ్ మధ్యయుగ కాలంలో ఉప్పును వచ్చేసి తెల్ల బంగారంగా పరిగణించేవారు. మధ్యయుగ కాలంలో ఉప్పుని తెల్ల బంగారంగా పరిగణించేవారు, ఎందుకంటే అప్పుడు ఉప్పు సరిగ్గా దొరకకపోయేది కాబట్టి చాలా దాన్ని వాల్యుబుల్గా ట్రీట్ చేసేవాళ్ళు, కాబట్టి దీన్ని తెల్ల బంగారంగా ట్రీట్ చేశారు. దట్టు మధ్యయుగ కాలంలో, గుర్తుపెట్టుకోండి. ఎస్, నెక్స్ట్ 8th యూనిట్ వచ్చేసి దారాల నుండి దుస్తుల దాకా. దారాల నుండి దుస్తుల దాకా అంటే ఏంటి, సాధారణంగా జంతువులు మొక్కల నుండి రకరకాల దారాలు అనేవి లభిస్తుంటాయి, సహజమైన దారాలు. వీటి నుండి రకరకాల బట్టలు, దుస్తులు, వస్త్రాలు ఏ విధంగా తయారు చేసిన అంశాలు మొత్తం కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. రైట్, ఇక్కడ మనకు 6th క్లాస్లో మళ్ళీ కూడా చెప్తున్నాను మీకు, టెక్స్ట్ బుక్లో బాటమ్ లైన్ ఒకటి ఉంటుందండి. డెఫినెట్గా బాటమ్ లైన్ ఏదైతే ఉందో, సో దట్ మీన్స్ ఎవ్రీ పేజ్లో కూడా ఒక బాటమ్ లైన్లో ఒక కీ పాయింట్ ఉంటుంది. ఆ కీ పాయింట్ ఖచ్చితంగా చదవండి, ఎందుకంటే గతంలో ఆ కీ అంటే ఆ బాటమ్ లైన్ నుండి కూడా క్వశ్చన్ అడిగేటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆ బాటమ్ లైన్ అయితే తప్పకుండా చూడండి. రైట్, ఇక్కడ వస్త్ర పరిశ్రమలో సరికొత్త ఆవిష్కరణ వచ్చేసి కర్బన దారాలు అండి. కర్బన దారాలు, సో లైక్ కర్బన దారాలు ఏంటంటే సాధారణంగా ఇవి కృత్రిమ దారాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఆవిష్కరించడం అనేది వస్త్ర పరిశ్రమలో ఒక విప్లవంగా చెప్పుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, వస్త్ర పరిశ్రమలో సరికొత్త ఆవిష్కరణ ఏంటి అంటాడు, కర్బన దారాల ఆవిష్కరణ. రైట్, పుస్తకాల బైండింగ్లో ఉపయోగించేటువంటి బట్ట లేదంటే గుడ్డ ఏదైతే ఉందో దీన్ని ఏమంటామంటే కాలికో అంటాం. పుస్తకాలు బైండింగ్ చేసేటప్పుడు మనకు సైడ్ నుండి కానివ్వండి, లేదంటే కంప్లీట్గా షీట్ పైన మనకి కొన్ని బుక్స్ చూసినట్లయితే బైండింగ్లో యూజ్ చేసేటువంటి క్లాత్ ఏదైతే ఉంటుందో ఆ క్లాత్ని కాలికో అంటాం. అండ్ ప్రజెంట్ వచ్చేసి ఆల్రెడీ పట్టు ఏదైతే ఉందో పట్టు పురుగుల నుంచి వస్తుంది, మనకు ఆ విషయం తెలిసిందే. కానీ ప్రస్తుతం శాస్త్రవేత్తలు సాలెపురుగు నుండి కూడా పట్టు తీయడానికి కృషి చేస్తున్నారు. ఒకసారి సాలెపురుగు గూడుని పరిశీలించినట్లయితే కొంచెం షైన్ అవుతూ ఉంటుంది, ఎండపడ్డప్పుడు షైన్ అవుతుంది, కాబట్టి అది కూడా ఆల్మోస్ట్ ఆల్ పట్టు దారంలా ఉంటుంది అనేటువంటి భావించేందుకు కానీ శాస్త్రవేత్తలు ప్రస్తుతం పట్టును దేని నుండి తీయడానికి కృషి చేస్తున్నారు, సాలెపురుగుల నుండి పట్టును తీయడానికి కృషి చేస్తూ ఉన్నారు. రైట్, ఇక్కడ రకరకాల బట్టలు ఏ రకంగా ఉన్నాయి, వాటి యొక్క నేచర్ ఎలా ఉంది అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుండి జతపరచడమైన ఇవ్వచ్చు, లేదంటే తప్పుగా ఉన్నటువంటి స్టేట్మెంట్ గుర్తించండి అనొచ్చు, లేదంటే నూలు బట్ట ఈ రకంగా ఉంటుంది, పట్టు బట్ట ఈ రకంగా ఉంటుంది, ఉన్ని బట్ట ఈ రకంగా ఉంటుంది అని అడగడానికి క్వశ్చన్ అయితే ఉంటుంది. నూలు బట్టను ఒకసారి పరిశీలించినట్లయితే నూలు బట్ట వచ్చేసి మందంగా ఉంటుంది, ముతకగా ఉంటుంది, బరువుగా ఉంటుంది. గమనించాలి, ఇవన్నీ కూడా సహజ దారాలు. నూలు కావచ్చు, పట్టు కావచ్చు, ఇవన్నీ కూడా సహజ దారాలు. నూలు వచ్చేసి పత్తి నుండి వస్తుంది, పట్టు వచ్చేసి పట్టు పురుగుల నుండి వస్తుంది, ఉన్ని వచ్చేసి గొర్రెల నుండి ఇతరత్ర జంతువుల నుండి వస్తూ ఉంటుందండి. ఇవన్నీ కూడా సహజ దారాలు. రైట్, ఇక్కడ నూలు బట్ట ఎలా ఉంటుంది, మందంగా ఉంటుంది, ముతగ్గా ఉంటుంది, బరువుగా ఉంటుంది. క్రింది వాటిలో ఈ వస్త్రం లేదంటే ఈ బట్ట మందంగా, ముతగ్గా, బరువుగా ఉంటుంది, నూలు బట్ట. లేదంటే నూలు బట్ట ఈ రకంగా ఉంటుంది, మందంగా, ముతగ్గా, బరువుగా, పైవన్నీ మందంగా, ముతగ్గా, బరువుగా ఇలా అడుగుతూ ఉంటాడు. సో నూలు బట్ట మందంగా, ముతగ్గా, బరువుగా ఉంటుంది. పట్టు బట్ట వచ్చేసి నున్నగా ఉంటుంది. మనకు తెలిసిందే, పట్టు క్లాత్ని టచ్ చేస్తే ఎలా అనిపిస్తుంది, చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది, నున్నగా ఉంటుంది, జారిపోయేటట్టుగా ఉంటుంది. ఉన్ని బట్ట చూసినట్టయితే బరువుగా ఉంటుంది, గరుకుగా ఉంటుంది. క్రింది వాటిలో బరువుగా ఉన్న బట్టను గుర్తించండి. ఉన్ని బట్ట మరియు నూలు బట్ట. నూలు బట్ట బరువుగా వచ్చింది, గమనించండి ఇక్కడ. ఓకేనా, బరువుగా ఉండేటువంటి బట్టలు అన్నప్పుడు ఉన్ని అదేవిధంగా నూలు వస్తాయి. బరువుగా గరుకుగా అన్నప్పుడు ఉన్ని బట్ట మాత్రం వస్తుంది. బరువుగా, ముతగ్గా, మందంగా అన్నప్పుడు నూలు వస్తుంది. పట్టు బట్ట అన్నప్పుడు నున్నగా వస్తుంది. సో గమనించేసి ఆన్సర్ పెట్టవలసి ఉంటుంది. ఇంపార్టెంట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అండ్ కృత్రిమ దారాలు మనకు తెలిసిందే, పాలిస్టర్, టెర్లిన్, నైలాన్, అదేవిధంగా అక్రిలిక్, ఇవన్నీ కూడా కృత్రిమ దారాలుగా పరిగణిస్తూ ఉంటాం. సో సాధారణంగా పెట్రోలియం నుండి కొన్ని దారాలు వెలికి తీస్తుంటారు. సో అవన్నీ కూడా కృత్రిమ దారాలుగా చెప్పుకుంటాం. పెట్రోలియం కాకుండా కొన్ని కర్రగుజ్జును కూడా కొన్ని రకాల కెమికల్స్ని కలిపి కృత్రిమ దారాలను తయారు చేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా కృత్రిమ దారాలుగా చెప్పుకుంటూ ఉంటాం. రైట్, ఆదిలాబాద్, నల్గొండ, వరంగల్ గుర్తుపెట్టుకుని 3 డిస్ట్రిక్ట్లో వచ్చేసి నల్లరేగడి నీళ్ళు అధికంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ప్రత్తి అనేది బాగా పండుతుంది. ప్రత్తి సాధారణంగా నల్లరేగడి నీళ్ళలో పండుతూ ఉంటుంది. గమనించాలి, ప్రత్తి అనేది ఎక్కడ, ఏ నెలల్లో, నల్లరేగడి నీళ్ళలో పండుతూ ఉంటుంది. ఇక్కడ ప్రత్తిని పండించేటువంటి జిల్లాలు ఏంటి అంటాడు ఎక్కువగా, ఆదిలాబాద్, నల్గొండ, వరంగల్. అండ్ దెన్
మనం ఏవైతే రెయిన్ కోట్స్ ప్రజెంట్ యూజ్ చేస్తున్నామో, అంటే వర్షానికి తడవనటువంటి బట్టలు ఏవైతే యూజ్ చేస్తున్నానో వీటిని తయారు చేసినటువంటి శాస్త్రవేత్త పేరు గుర్తుపెట్టుకోండి, చార్లెస్ మెకింతోష్. అంటే ఇక్కడ కృత్రిమ దారాల సాయంతో ఇలాంటి వాటిని తయారు చేయడం జరిగింది. ఈ శాస్త్రవేత్త పేరు వచ్చేసి చార్లెస్ మెకింతోష్ అండి. అండ్ పత్తి దూది నుండి గింజలను వేరు చేయడాన్ని గుర్తుపెట్టుకోండి, పత్తి వేరు దూది వేరు, ప్రతి దూది నుండి గింజలు వేరు చేయడాన్ని జిన్నింగ్ అంటాం. ఓకేనా? ప్రతి బాల్స్ ఏవైతే ఉంటాయి, కాటన్ బాల్స్ ఉంటాయి కదా, వాటిలో గింజలు ఉంటాయి మనకు తెలిసిందే. ఆ గింజలను వేరు చేయడాన్ని ఏమంటామంటే జిన్నింగ్ అంటాం. ఇలా గింజలను వేరు చేసిన తర్వాత మనకు ఉండేటువంటి పత్తి ఏదైతే ఉందో దాన్ని దూది అంటాము. దూది అంటే గింజలు తీసివేయబడినటువంటి పత్తి బాల్స్, అంటే కాటన్ బాల్స్ అనమాట. ఓకేనా? పత్తి దూది నుండి గింజలు వేరు చేయడాన్ని జిన్నింగ్ అంటాము. గింజలు తీసేసినటువంటి పత్తి ఏదైతే ఉందో దీన్ని దూది అంటాము, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి పాలీవినైల్ క్లోరైడ్. మనకు తెలిసిందే, రకరకాల ప్లాస్టిక్ పైపులు అన్నీ కూడా పీవీసీ పైపులుగా చెప్పుకుంటాం. పీవీసీ అంటే ఫుల్ ఫామ్ తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి, పాలీవినైల్ క్లోరైడ్. తయారు చేసింది ఎవరంటే సీమన్ అనేటువంటి సైంటిస్ట్. పీవీసీ ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోవాలి, అది తయారు చేసినటువంటి సైంటిస్ట్ పేరు సీమన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ దూది పీచుని ఉపయోగించేసి నూలు దారాన్ని తయారు చేయడమే వడకడం, లేదంటే స్పిన్నింగ్ అంటాం. సో మనకు సాధారణంగా పత్తి ఏదైతే ఉంటుందో దీని నుండి దారం తయారు చేసి ఇలా గుంజినప్పుడు ఇలా చుట్టుకుంటూ గుంజితే దారం వస్తుంది, కానీ అంత స్టిఫ్గా ఉండదు, గట్టిగా ఉండదు. ఇలా పత్తి పీచు నుండి ఒక దారాన్ని తయారు చేయడాన్ని ఏమంటామంటే వడకడం, లేదంటే స్పిన్నింగ్ అంటామండి. సో ఇది మాన్యువల్గా చేస్తే దాంట్లో అంత స్టిఫ్నెస్ ఉండదు ఆ దారంలో. సో దీనికోసం ప్రత్యేకమైనటువంటి యంత్రాలు వాడతారు. ఆ యంత్రాలు వచ్చేసి చెరక, రాట్నం, తకిలి. సో మూడు కూడా ఒక్కటే, గుర్తుపెట్టుకోండి. పత్తి నుండి పత్తి దారాలు తీయడాన్ని, లేదంటే పత్తి వడకడం కోసం, లేదంటే పత్తిని స్పిన్నింగ్ చేయడం కోసం ఉపయోగించేటువంటి పరికరాలు ఏంటి అంటాడు. చెరక, లేదంటే రాట్నం, లేదంటే తకిలి. పై మూడు అనిస్తే పై మూడు పెట్టేసాడు, దట్స్ ఇట్. ఓకేనా? పత్తి నుండి దారాన్ని, నూలు దారాన్ని తయారు చేయడానికి, లేదంటే వడికేందుకు ఉపయోగించేందుకు, లేదంటే స్పిన్నింగ్ చేసేందుకు ఉపయోగించేటువంటి పనిముట్టు, లేదంటే యంత్రం అడగొచ్చు. చెరక, రాట్నం, లేదంటే తకిలి. ఈ మూడు కూడా కరెక్ట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ జనపనార వచ్చేసి బంగారు దారం అంట. సో జనపనారని ఏమంటామంటే బంగారు దారం అంటే, ఎందుకంటే లైట్గా మనకి గన్నీ బ్యాగ్స్ చూసినట్లయితే ఏ కలర్లో ఉంటాయండి, దాదాపుగా బంగారం కలర్లో ఉంటాయి, కాబట్టి దీన్ని ఏమంటామంటే బంగారు దారంగా చెప్తుంటాం. సో ఇది వచ్చేసి గట్టిగా ఉంటుంది, గరుకుగా ఉంటుంది. గమనించాలి, అక్కడ పైన ఆల్రెడీ 3 దారాల గురించి చూసాం కదా, ఇది వచ్చేసి దీని యొక్క లక్షణం ఏ విధంగా ఉంటుంది అని చూసినట్లయితే గట్టిగా గరుకుగా ఉంటుంది. జనపనార గట్టిగా గరుగ్గా ఉంటుంది. సో దీని నుండి మనకి ఏంటంటే గన్నీ బ్యాగ్స్, గోనె సంచులు అంటే కదా, గోనె సంచులు తయారు చేస్తూ ఉంటారు. జనుము మొక్కల కాండం నుండి తయారు చేస్తుంటారు. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ జనపనార జనప మొక్క యొక్క కాండం నుండి తయారు చేస్తారు. ఈ మొక్కలు తీసుకొని నీళ్ళలో నానబెట్టేసి మొత్తం కూడా చీకిపోయిన తర్వాత బెరడు నుండి ఏదైతే ఉంటుందో బెరడును తొలగించేసి అక్కడ నుండి ఈ కాండం ఏదో కాండం నుండి ఈ యొక్క బంగారు దారం, లేదంటే జనపనార తయారు చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సూక్ష్మదారం, మైక్రోఫైబర్ తయారు చేసింది వచ్చేసి మియోషి ఒకటోమో అండి. మియోషి ఒకటోమో అనేటువంటి సైంటిస్ట్ మైక్రోఫైబర్ని తయారు చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా గోగునార అంటే ఏంటండి, గోగునార అంటే సింపుల్గా గోంగూర మొక్కల నుంచి తీసేటువంటి నార ఏదైతే దీన్ని గోగునార అంటాం. అదేవిధంగా చాగమట్ట, లేదంటే కిత్తనార అంటాం. చాగమట్ట లేదా కిత్తనారతో ఏంటంటే తాళ్ళను తయారు చేస్తారు. క్రింది వాటిలో తాళ్ళను తయారు చేయడానికి ఉపయోగించేటువంటి మొక్క గోగు మొక్క, చాగమట్ట, లేదంటే కిత్తనార. ఓకేనా? రైట్. ఈ మొక్కల నుండి వచ్చినటువంటి నారతోటి సాధారణంగా తాళ్ళను తయారు చేస్తూ ఉంటారు. అండ్ అదేవిధంగా జనుము కొర్రలతో చేసినటువంటి దారాలు బట్టల తయారీకి ఉపయోగిస్తూ ఉంటారు. ఇక్కడ కొర్ర మొక్క నుండి తీసినటువంటి దారాన్ని కూడా బట్టల తయారీకి ఉపయోగిస్తారు, గమనించాలి. ఎందుకంటే కొర్రలు అనగానే జనరల్గా మనం ఏమనుకుంటామంటే ఇది కేవలం ఆహార పదార్థంగానే ఉపయోగిస్తామనుకుంటే, కానీ ఆ మొక్క నుండి తీసినటువంటి దారం నుండి కూడా మనం సాధారణంగా బట్టలను తయారు చేస్తాం. లెనిన్ క్లాత్స్ అంటూ ఉంటాం కదా, లెనిన్ అంటారు. సో సాధారణంగా ఇక్కడ నుండి తీసినటువంటి క్లాత్స్ అండి. అంటే సాధారణంగా ఈ జనుము కావచ్చు, కొర్రలు కావచ్చు, వీటి నుంచి వచ్చేటువంటి దారాల వితర కొంచెం గరుకుగా కనబడుతుంటాయి, కొంచెం స్టిఫ్నెస్ కలిగి ఉంటాయండి. రైట్. దారాలు వచ్చిన తర్వాత ఏంటి, మనం సాధారణంగా మగ్గాల పైన వస్త్రాన్ని తయారు చేస్తూ ఉంటాం. ఓకేనా? సో నేత నేయడం అంటూ ఉంటాం కదా. సో మగ్గాల్లో అడ్డు వరుస దారాలను వచ్చేసి పేక అంటాం, నిలువు వరుస దారాలను వచ్చేసి పడుగు అంటామండి. మగ్గం నేచేటప్పుడు చూడొచ్చు మీరు, ఇలా ఉంటాయి. అడ్డు దారాలు కొన్ని కనపడుతుంటాయి, అదేవిధంగా నిలువు దారాలు కూడా కొన్ని కనపడుతుంటాయి. నిలువు దారాలను వచ్చేసి ఏమంటామండి, పడుగు అంటాం. అడ్డు దారాలను వచ్చేసి ఏమంటాం, పేక అంటాం. సో ఈ యొక్క మగ్గాలు మనకు చేనేత మగ్గాలు ఉంటాయి. చేనేత అంటే చేతితో నేసేటువంటి మగ్గాలు చేనేత మగ్గాలు. అదేవిధంగా పవర్ లూమ్స్ ఉంటాయి.
మరమగ్గాలు అంటాం, పవర్ లూమ్స్ ఉంటాయి, అంటే కరెంట్ తోటి నడుస్తూ ఉంటాయన్నమాట. సో ఏదైనా సరే ఏ మగ్గం తీసుకున్నప్పుడు దాంట్లో అడ్డు దారాలు ఉంటాయి, నిలువు దారాలు ఉంటాయి. అడ్డు వరుస దారాలని పేక అంటాం, నిలువు వరుస దారాలు వచ్చేసి పడుగు అంటాం. వీటితో సాధారణంగా వస్త్రాన్ని తయారు చేస్తూ ఉంటాం. అండ్ పెట్రోలియం నుండి పాలిస్టర్ దారాలు తయారు చేస్తాం. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, కొన్ని కృత్రిమ దారాలు అనేవి పెట్రోలియం నుండి తయారు చేస్తున్నాం. పెట్రోల్ కాదు, పెట్రోలియం. ముడి చమురు అంటాం దీన్ని, ముడి చమురు. దీన్ని శుద్ధి చేసే క్రమంలో రకరకాల పదార్థాలు మనకు వెలువడుతుంటాయి. కిరోసిన్ కావచ్చు, డీజిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు. పెట్రోల్ వేరు, పెట్రోలియం వేరు, మళ్ళీ కూడా చెప్తున్నాను. సో డైరెక్ట్గా భూమి నుండి తీసేటువంటి ముతక నూనె ఏదైతే ఉందో దాన్ని పెట్రోలియం అంటాం. దాన్ని శుద్ధి చేసే క్రమంలో రకరకాల అంశాలు బయటకు వస్తూ ఉంటాయి. పెట్రోల్ కావచ్చు, కిరోసిన్ కావచ్చు, డీజిల్ కావచ్చు, కొన్ని రకాల గ్యాసెస్ కావచ్చు, ఇలాంటివన్నీ వస్తుంటాయి. ఆ క్రమంలో వాటి నుండి వచ్చేటువంటి పదార్థాలు, సో తారు కూడా వస్తుంది, కోల్ తారు, ఇలాంటి పదార్థాలను కూడా పెట్రోలియం నుండి వస్తుంటాయి. సో పాలిస్టర్ దారాలను తయారు చేస్తుంటారు. పాలిస్టర్ దారాలు క్రింది వాటిలో దీని నుండి తయారు చేస్తారు, పెట్రోలియం నుండి తయారు చేస్తారు, పెట్రోల్ కాదు. రైట్. వరంగల్లో ఏవైతే తివాచీలు తయారు చేస్తున్నారో చాలా నాణ్యమైనటువంటి తివాచీలు. ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతా అంటే, క్రింది వాటిలో నాణ్యమైన తివాచీలను అభివృద్ధి చేసేటువంటి జిల్లా, లేకుంటే తయారు చేసేటువంటి జిల్లా వరంగల్. ఈ రకమైనటువంటి నాణ్యమైన ఈ అంశాలని లేకుంటే వీటిని రూపొందిస్తుంది, తివాచీలను రూపొందిస్తుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఎలా అడగడానికి ఛాన్స్ ఉంది. మన రాష్ట్రంలో చేనేత పరిశ్రమలు ఎక్కడ ఉన్నాయో చూడండి. గద్వాల్, సిరిసిల్ల, వెంకటగిరి, కొత్తకోట, నారాయణపేట, పోచంపల్లి. సో చేనేత పరిశ్రమలు కలిగినటువంటి ప్లేసెస్ అన్నమాట ఇవి కూడా. గద్వాల్, సిరిసిల్ల, వెంకటగిరి, కొత్తకోట, నారాయణపేట, పోచంపల్లి. సో ఇక్కడ ఎలా అడుగుతాడంటే నెగిటివ్ క్వశ్చన్ అడగడానికి కూడా ఛాన్స్ ఉంది. మన రాష్ట్రంలో క్రింది ప్రాంతంలో చేనేత పరిశ్రమ లేదు అంటాడు. దీంట్లో 4 ఇస్తాడు, ఇంకోటి ఇస్తాడు, లేకుంటే దీంట్లో 3 ఇస్తాడు, ఇంకోటి ఇస్తూ ఉంటాడు. లేదంటే క్రింది వాటిలో చేనేత పరిశ్రమల గురించి తప్పుగా ఉన్న వాక్యాన్ని పరిశీలించాడు, లేకుంటే చేనేత పరిశ్రమల గురించి క్రింది వాక్యాన్ని పరిశీలించి తప్పుగా ఉన్న ప్రవచనాన్ని గుర్తించండి అంటాడు. సో లేదంటే చేనేత పరిశ్రమల్లో ఆడ్ వన్ అవుట్, లేకుంటే భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించండి అంటాడు. దీంట్లో 3 చింకేదో ఇస్తూ ఉంటాడు. ఓకేనా. రైట్. ఒక పత్రికాయ నుండి సాధారణంగా మనకు 500 మీటర్ల దారం అయితే వస్తుందండి. ఒక పత్రికాయ నుండి 500 మీటర్ల దారం మనకు వస్తూ ఉంటుంది. కర్ర గుజ్జుకు రసాయనాలను కలిపి రేయాన్ దారాలను తయారు చేస్తారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగేందుకు ఛాన్స్ ఉంది. క్రింది వాటిలో కర్ర గుజ్జుకు రసాయనాలు కలపడం ద్వారా ఈ రకమైన దారాలను తయారు చేస్తారు, రేయాన్ దారాలు. రేయాన్ దారాలు క్రింది వాటిలో దీని నుండి తయారు చేస్తారు, కర్ర గుజ్జు మరియు రసాయనాలు. ఓకేనా. జనపనార ఏపీలో చూసినట్లయితే మనకి వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం ఈ 3 జిల్లాల్లో జనపనార ఉత్పత్తి అవుతూ ఉంటుంది. సో దాని గురించి ఒక పెద్ద స్టోరీ అయితే ఇచ్చాడు. మీకు అవకాశం ఉంటే టెక్స్ట్ బుక్లో ఆ స్టోరీ చదవండి. ఓకేనా. ఎక్కడో పెద్ద వరదలు వస్తే అందరూ కూడా చెట్లకి కూర్చుంటే నెక్స్ట్ జనుము మొక్కలన్నీ కూడా నీళ్ళలో ఒక వారం పాటు నానుతాయి. వాళ్ళు దిగి కిందికి వెళ్తుంటే వాళ్ళ కాళ్ళకు ఈ యొక్క నానినటువంటి మొక్కల యొక్క దారాలు తట్టుకోవడం వల్ల అక్కడి నుంచి ఈ యొక్క జనపనారను కనిపెట్టారని చెప్పడం జరిగింది. ఒక చిన్న స్టోరీ ఉంది, వీలైతే చదవండి. ఏపీలో వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో వచ్చేసి జనపనార పండిస్తుంటారు. ఓకేనా. ఇది వచ్చేసి 8th యూనిట్. అండ్ 9th యూనిట్ చూద్దామండి. మొక్కలు మరియు మొక్క యొక్క భాగాలేంటి, వాటి యొక్క విధులు ఏంటో చూద్దాం. మొక్కల్లో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి భాగాలు వచ్చేసి వేరు, కాండం, పత్రాలు. సో ఇవి కాకుండా కాయ ఇవ్వచ్చు మీకు ఆప్షన్స్లో, పుష్పాలు ఇవ్వచ్చు, అదేవిధంగా శాఖలు ఇవ్వచ్చు, ఇవన్నీ కూడా ఇస్తారు. కానీ మొక్కలో అతి ముఖ్యమైన భాగాలు అన్నప్పుడు వేరు, కాండం, పత్రాలు గుర్తుపెట్టుకోండి. పుష్పం, కాయ ఉండదు, అక్కడ రాశాను నేను అందుకనే. ఓకేనా. వేరు వ్యవస్థ వచ్చేసి మనకి సాధారణంగా మొక్కల్లో వేరు వ్యవస్థ ఉంటుంది. భూమిలో ఉండేటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో వేరు వ్యవస్థ సాధారణంగా నీటిని తీసుకుంటూ ఉంటుంది. దీనిలో అన్ని మొక్కల్లో వేరు వ్యవస్థ ఒకే రకంగా ఉండదు, 2 రకాలుగా ఉంటుంది. ఒకటి వచ్చేసి తల్లి వేరు వ్యవస్థ ఉంటుందండి, రెండోది వచ్చేసి పీచు వేరు వ్యవస్థ. తల్లి వేరు వ్యవస్థ అంటే ఏ విధంగా ఉంటుందంటే వేరులో ఒకటి ప్రధానమైన వేరు ఉంటుంది, తర్వాత వచ్చేసి దీనికి పార్శ్వ వేర్లు ఉంటాయండి. సో వీటిని ఏమంటామంటే తల్లి వేరు వ్యవస్థ ఉంటాయి, ఇలా ఉంటాయి. ఇక్కడ గమనించాల్సిందంటే పార్శ్వ వేర్లు అనేది కొంచెం ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు అక్కడ కన్ఫ్యూజ్ అయ్యేందుకు ఛాన్స్ ఉంది. తల్లి వేరు వ్యవస్థలో ఏముంటుంది, ఒకటి ప్రధానమైన వేరు ఉంటుంది, పార్శ్వ అంటే సైడ్స్ అని అర్థం అనమాట. సో పార్శ్వ భాగాల్లో ఉండేటువంటి వేర్లు ఉంటాయి, వీటిని ఏమంటాం పార్శ్వ వేర్లు అంటాం. ఓకేనా. అండ్ రెండోది వచ్చేసి పీచు వేరు వ్యవస్థ. పీచు వేరు వ్యవస్థ అంటే ఏంటి, ఒక మొక్క యొక్క వేరు భాగాన్ని పరిశీలించినప్పుడు అక్కడ ప్రధానమైనటువంటి వేరు ఉండదు పీచు వేరు వ్యవస్థలో, పీచుగా ఉంటుందండి. అంటే కాండం యొక్క క్రింది అడుగు భాగం నుండి ఇలా అంతా కూడా పీచు మాదిరిగా వస్తుంటుంది. దీన్ని ఏమంటామంటే పీచు వేరు వ్యవస్థగా చెప్తుంటాం. అంటే ఇక్కడ వేరు వ్యవస్థ అనేది 2 రకాలుగా ఉంటుంది, తల్లి వేరు వ్యవస్థ, అదేవిధంగా పీచు వేరు వ్యవస్థ. మట్టిలో మొక్క స్థిరంగా పాతుకునేందుకు వేర్లు ఉపయోగపడతాయి. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. వేరు యొక్క ఉపయోగం ఏంటి, మట్టిలో మొక్క స్థిరంగా పాతుకునేందుకు ఉపయోగపడేటువంటి భాగం ఏంటి, వేరు. సో వీలైతే మీరు ప్రింట్ తీసుకుంటూ రాసుకోండి అక్కడ వేరు అనేసి.
సో డైరెక్ట్ ఈ క్వశ్చన్ ఎలా అడుగుతుంటే మట్టిలో మొక్క స్థిరంగా పాతుకునేందుకు ఉపయోగపడేటువంటి మొక్క యొక్క భాగం ఏంటి అంటాడు. వేరు, కాండం అంటాడు. ఇప్పుడు ఒకసారి ఆలోచనలో పడతాం. స్థిరంగా పాతుకోవాలంటే కంపల్సరీ మంచిగా స్ట్రైట్గా పైన మంచి కాండం గట్టిగా ఉండాలి కదా అనుకుంటా. కానీ మట్టిలో అన్నాడు అక్కడ. మట్టిలో మొక్క స్థిరంగా పాతుకోవడానికి ఉపయోగపడే భాగం వచ్చేసి వేరు. ఓకేనా. అండ్ బనానా ఆయిల్ వచ్చేసి ఏంటంటే బనానా ఆయిల్ను పెట్రోలియం నుండి తయారు చేస్తారు. బనానా ఆయిల్ అంటే బనానా నుండి తయారు చేయరండి, పెట్రోలియం నుండి తయారు చేస్తారు. పెట్రోలియం ఇంతకుముందు కూడా ఏమొచ్చిందండి, పాలిస్టర్ దారాలను కూడా వచ్చింది. అది కూడా గుర్తుపెట్టుకోండి. పాలిస్టర్ దారాలు, అదేవిధంగా బనానా ఆయిల్, ఇవి రెండు కూడా పెట్రోలియం నుండి తయారు చేస్తారు. ఓకేనా. మీరు ఇక్కడ బనానా ఆయిల్ అనేటువంటి ఏదైతే వర్డ్ వచ్చిందో అక్కడ రాసుకోండి. అండ్ అదేవిధంగా ఇక్కడ వచ్చేసి బనానా ఆయిల్ దగ్గర పాలిస్టర్ అని కూడా రాసుకోండి. కాబట్టి 2 సార్లు మీకే రివిజన్ అయిపోతూ ఉంటుంది. అండ్ యాపిల్లో వచ్చేసి 84%, దోసలో వచ్చేసి 96% నీరు ఉంటుంది. ఇంపార్టెంట్. యాపిల్లో 84% నీరు, దోసలో వచ్చేసి 96% నీరు అనేది ఉంటుంటుంది. సో కాబట్టి దోసకాయ తింటే మన శరీరానికి చాలా నీరు అనేది అందుతూ ఉంటుంది. రైట్. ఇక్కడ ఇంతకుముందు వేర్లు చూసాం కదా. వేర్లు ఏం చేస్తాయంటే కొన్ని వేర్లు వచ్చేసి ఆహారం నిల్వ చేస్తూ ఉంటాయండి. ఆహారం నిల్వ చేసినప్పుడు వేరు ఉబ్బుతూ ఉంటుంది. వీటిని ఏమంటామంటే దుంప వేర్లు అంటాం. ఆహారాన్ని నిల్వ చేసే వేర్లను ఏమంటామంటే దుంప వేర్లు అంటాం. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో సాధారణంగా ఉదాహరణకి ఇక్కడ చూసినట్లయితే పీచు వేరు వ్యవస్థ ఉందండి. ఇక్కడ పీచు వేరు వ్యవస్థ ఉంది. ఈ వేర్లో వచ్చేసి ఆహారం బాగా స్టోర్ అయిందనుకోండి, ఉబ్బిపోతూ ఉంటుంది. ఇలా ఉబ్బిపోతూ ఉంటుంది. సో ఇలా ఉబ్బినటువంటి వేర్లు ఏవైతే ఉన్నాయో వీటిని దుంప వేర్లు అంటాం. కొన్ని సందర్భాల్లో కాండం కూడా ఆహారాన్ని నిల్వ చేస్తుంది. ఉదాహరణకు ఆలుగడ్డ తీసుకున్నాం. సో ఆలుగడ్డ ఏంటి, కాండం ఇది యాక్చువల్గా. సో అది ఆహారం నిల్వ చేస్తుంది. అలాంటి వాటిని ఏమంటామంటే దుంప కాండాలు. దుంప అంటే ఉబ్బి ఉండడం. వేర్లు ఉబ్బితే దుంప వేర్లు, కాండం ఉబ్బితే దుంప కాండాలు. దట్స్ ఇట్. ఓకేనా. సో ఇలా నిల్వ చేసుకునే వేర్లు వచ్చేసి దుంప వేర్లు అంటాం. ఉదాహరణకు వచ్చేసి ముల్లంగి, క్యారెట్, బీట్రూట్, చిలకడ దుంప అంటే స్వీట్ పొటాటో లేదంటే మూరంగడ్డ అంటుంటాం కదా అవి. సో ఇక్కడ దుంప వేర్లకు ఉదాహరణ ఏంటి అంటాడు. ఒక్కోసారి దీంట్లో ఆలుగడ్డను కూడా తీసుకొచ్చి పెడతాడు. ఆలుగడ్డ దుంప వేరు కాదు, దుంప కాండము. ఓకేనా. ఆహారం నిల్వ చేసుకునే వేర్లు వచ్చేసి దుంప వేర్లు. ఉదాహరణకు ముల్లంగి, క్యారెట్, బీట్రూట్, అదేవిధంగా చిలకడ దుంప. సో దీనిపైన ఫోకస్ చేయండి. ఇవన్నీ కూడా 3 మనకు తెలిసిందే. ముల్లంగి, క్యారెట్, బీట్రూట్ మనకు తెలిసిందే. చిలకడ దుంప పైన ఫోకస్ చేయండి. అండ్ నెక్స్ట్ పత్రంలో ఏమేమి ఉంటాయని చూసినట్లయితే పత్రపీఠం, పత్రవృంతం, పత్రదళం అనేటువంటి 3 భాగాలు ఉంటాయి. ఏంటి పత్రపీఠం అంటే ఏం చూసినట్లయితే ఇలా పత్రం ఉన్నట్లయితే, ఇది పత్రం అనుకున్నట్లయితే, ఈ పత్రం ఎక్కడైతే కాండం నుండి పెరుగుతుందో దీన్ని ఏమంటామంటే పత్రపీఠము అంటాం. సో ఇక్కడ నుండి తోక లాంటి భాగం ఏది, దీన్ని ఏమంటామంటే పత్రవృంతము అంటాం. దీన్ని ఏమంటామంటే కంప్లీట్గా పత్రదళము అంటాం. పత్రదళం, పత్రవృంతం, పత్రపీఠం. సో క్రింది వాటిలో పత్రంలోని భాగం కానిది పత్రపీఠం, పత్రవృంతం, పత్రదళం పైవేవి కాదు అనేది ఆన్సర్ అవుతూ ఉంటుంది. గమనించండి. ఓకేనా. రైట్. నెక్స్ట్ అదేవిధంగా పుష్పంలో లైంగిక భాగాలుగా వీటిని పేర్కొంటాం. పుష్పంలో మనకు తెలిసిన పుష్పం చూసినట్లయితే సాధారణంగా దాంట్లో క్రింద పైన కలర్ఫుల్ పత్రాలు అవన్నీ కూడా కనపడుతుంటాయి కదా. వాటిల్లో లైంగిక భాగాలు ఏంటి అని చూసినట్లయితే పరాగకోశం, అండాశయం, కీలం, కీలగ్రం. తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. పుష్పంలో లైంగిక భాగాలంటే పరాగకోశం. సో మనకి పుష్పంలో చూసినట్లయితే కొన్ని పుష్పాలు ఇలా కనపడుతుంటాయి కదా. సో ఇది వచ్చేసి పరాగకోశం అంటాం. అండాశయం అంటే పుష్పం యొక్క క్రింది భాగంలో ఉబ్బినటువంటి నిర్మాణం ఉంటుంది. సో దీన్ని ఏమంటామంటే అండాశయం అంటాం. అదేవిధంగా ఇది వచ్చేసి కీలం అంటాం. దీని వచ్చేసి కీలాగ్రం అంటాం. సో మీరు అంటే డయాగ్రమెటికల్గా గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. గుర్తుపెట్టుకోండి. పుష్పంలో లైంగిక భాగాలు వచ్చేసి పరాగకోశము, అండాశయము, కీలము, కీలాగ్రం అండి. ఇవి 3 కూడా ఏంటంటే పుష్పంలో ఉండే లైంగిక భాగాలుగా చెప్తున్నాం. పుష్పంలో లైంగిక భాగాలుగా పరిగణించబడనిది. దీంట్లో 3 ఇస్తాడు, ఇంకేదో ఇస్తాడు, గమనించండి. రైట్. పత్రంలో ఉండేటువంటి నడిమె ఈన, ప్రక్క ఈనలు పత్రానికి ఆకారాన్ని, పటుత్వాన్ని ఇస్తూ ఉంటాయి. సో పత్రంలో ఉండేటువంటి నడిమె ఈన అంటే ఏంటంటే ఇది పత్రం అనుకున్నట్లయితే ఇది పత్రంలో ఉండేటువంటి నడిమె ఈన అవుతుందన్నమాట. ఓకేనా. సో ఇవి వచ్చేసి ఏమంటే పార్శ్వ ఈనెలు లేదంటే పక్క ఈనెలు అంటాం. ఇవి దేనికి ఉపయోగపడతాయంటే పత్రానికి ఆకారాన్ని ఇస్తుంటాయి. ఇవి ఉంటేనే ఆకారంతో ఉంటుంది. అదేవిధంగా పత్రానికి పటుత్వాన్ని గ్రిప్పిస్తూ ఉంటాయన్నమాట. సో ఇలా మంచిగా వెడల్పుగా ఉండాలంటే కంపల్సరీ లోపల ఏవో సపోర్టివ్ థింగ్స్ ఉండాలి కదా. సో కాబట్టి పత్రంలో ఉండేటువంటి నడిమె ఈనె, ప్రక్క ఈనెలు వచ్చేసి పత్రానికి ఏమి ఇస్తాయి, ఆకారాన్ని ఇస్తాయి, పటుత్వాన్ని ఇస్తాయి. గమనించాలి. సో డైరెక్ట్ అడుగుతాడు పత్రానికి ఆకారాన్ని, పటుత్వాన్ని ఇచ్చేటువంటి భాగం ఏంటి అంటాడు. నడిమె ఈనెలు మరియు ప్రక్క ఈనెలు. అండ్ ఈనెల వ్యాపనం చూసినట్లయితే అంటే పత్రంలో ఈనెలు ఉంటాయి కదా, ఇప్పుడు చెప్పుకున్నాం కదా. ఈ ఈనెలు ఏవైతే ఉన్నాయో ఈనెలు ఏ రకంగా వ్యాపించి ఉంటాయి, 2 రకాలుగా వ్యాపించి ఉంటాయి. సో కొన్ని వచ్చేసేమో మొత్తం వల మాదిరిగా ఉంటాయండి. ఇలా వల మాదిరిగా ఉంటాయి కంప్లీట్గా. సో వీటిని ఏమంటామంటే ఇలా ఉంటే ఈనెల వ్యాపనం ఇలా ఉంటే దీన్ని ఏమంటామంటే జాలాకార ఈనెల వ్యాపనం అంటాం. ఈనెల వ్యాపనం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి జాలాకార ఈనెల వ్యాపనం, 2 వచ్చేసి సమాంతర ఈనెల వ్యాపనం. ఓకేనా. ఒకవేళ మనము ఈ యొక్క పత్రాన్ని పరిశీలించినప్పుడు ఇలా వల మాదిరిగా ఉంది ఈనెల వ్యాపనం. మరి ఈ మొక్క యొక్క రూట్ సిస్టమ్ ఎలా ఉంటుంది, దీని యొక్క రూట్ సిస్టమ్ ఏముంటుందంటే తల్లి వేరు వ్యవస్థ ఉంటుంది. ఇలా ఉంటుంది, తల్లి వేరు వ్యవస్థ ఉంటుంది.
అంటే మొక్క యొక్క ఈనెల వ్యాపనానికి వేరు వ్యవస్థకు సంబంధం అనేది గమనించండి. చాలాసార్లు ఇక్కడ నుండి క్వశ్చన్ అడగడం జరిగింది. ఏంటి, పత్రములో జాలాకార ఈనెల వ్యాపనం ఉన్నప్పుడు వేరు వ్యవస్థ తల్లి వేరు వ్యవస్థని కలిగి ఉంటుంది. దట్స్ ఇట్, అంతవరకు గుర్తుపెట్టుకొని సరిపోతుంది. రెండవ రకం ఏంటంటే కొన్ని ఆకుల్లో చూసినట్లయితే ఈనెలు అలా జాలం అంటే వల మాదిరిగా ఉండకుండా ఇలా ప్యారలల్గా ఉంటాయి, ఒకదానికొకటి ఇలా గీతలు గీసినట్టుగా ఉంటాయండి. దీన్ని ఏమంటామంటే సమాంతర ఈనెల వ్యాపనం అంటాం. ఎప్పుడైతే ఈ సమాంతర ఈనెల వ్యాపనం ఉంటుందో అక్కడ వేరు వ్యవస్థ వచ్చేసి ఏంటంటే పీచు వేరు వ్యవస్థ ఉంటుంది. సో ఇలా మొత్తం కూడా కంప్లీట్గా పీచు వేరు వ్యవస్థ ఉంటుంది. సింపుల్గా ఇక్కడ లింక్ గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా క్వశ్చన్ అడిగేందుకైతే ఛాన్స్ ఉంటుంది. పత్రంలో జాలాకార ఈనెల వ్యాపనం ఉన్నట్లయితే తల్లి వేరు వ్యవస్థ ఉంటుంది. పత్రంలో సమాంతర ఈనెల వ్యాపనం ఉన్నట్లయితే ఆ వేరు వ్యవస్థ అనేది పీచు వేరు వ్యవస్థ ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగేందుకైతే ఛాన్స్ ఉంది. రైట్, పత్రంలో చిక్కుడు గింజ ఆకారంలో ఉండేటువంటి కణాలను ఏమంటామంటే రక్షక కణాలు అంటే వీటి మధ్యలో ఉండే రంధ్రాన్ని ఏమంటామంటే పత్రంధ్రం అంటాం. సో పత్రాన్ని ఇలా పరిశీలించినప్పుడు దాని యొక్క అడుగు భాగంలో మనకి ఇలా చిక్కుడు గింజ ఆకారంలో ఉండేటువంటి కణాలు ఉంటాయండి. వీటిని రక్షక కణాలు అంటాం, గాడ్ సెల్స్ అంటాం, ఇంగ్లీష్లో గాడ్ సెల్స్ అంటాం. ఇవి రక్షక కణాలు. వీటి మధ్యలో ఏదైతే రంధ్రం కనపడుతుంది దీన్ని ఏమంటామంటే పత్రరంధ్రము అంటాం. పత్రరంధ్రం ద్వారా ఏమవుతుంది, మొక్క పీల్చుకున్న నీరు ఏదైతే ఉందో ఈ నీరు ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో ఈ ఎక్సెస్ వాటర్ రంధ్రాల నుండి బయటికి వెళ్ళిపోతుంది. అందుకని చెట్టు కింద నిలబడితే మనకు చల్లగా ఎందుకు ఉంటుందంటే ఈ పత్రరంధ్రాల ద్వారా నిరంతరం నీరు బయటకు వస్తూ ఉంటుంది. సో ఇలా నీరు బయటికి రావడంతో ఆ యొక్క చెట్టు నీడ చల్లగా ఉంటుంది. ఇలా నీరు బయటికి రావడాన్ని ఏమంటామంటే బాష్పోత్సేకము అంటాం. నీరు అంటే మొక్కల్లో ఉండేటువంటి అధికమైన నీరు పత్రరంధ్రాల ద్వారా బయటికి రావడాన్ని ఏమంటాం బాష్పోత్సేకము అంటాం. ఈ రంధ్రం చుట్టూ ఆవరించి ఉండేటువంటి రెండు చిక్కుడు గింజ ఆకారం ఉండే కణాలను ఏమంటాము రక్షక కణాలు. అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. రైట్, ఎండిన ఆకులపైన చిత్రాలు గీసేటువంటి కుటీర పరిశ్రమ, ఎండిన ఆకులపైన చిత్రాలు గీసేటువంటి కుటీర పరిశ్రమ ఏదైతే ఉందో వరంగల్లో ఉంది. ఆల్రెడీ వరంగల్ ఇంతకుముందు వచ్చేస్తుంది, ఒకసారి రీకాల్ చేసుకోవడానికి ప్రయత్నించండి. వరంగల్లో నాణ్యమైన తివాచీలు చేయబడతాయనేటువంటి పాయింట్ వచ్చింది, గుర్తు తెచ్చుకోవాలి. ఇలా రీకాల్ చేసుకున్నట్లయితే మనకి రివిజన్ అయిపోతూ ఉంటుంది. పత్రరంధ్రాల ద్వారా అధికంగా ఉండేటువంటి నీరు బయటికి పోవడాన్ని ఏమంటాం బాష్పోత్సేకము అంటాం. దీన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్పిరేషన్ అంటాం. ఇంతకుముందు చెప్పాను కదా, అధికంగా ఉండేటువంటి నీరు ఏదైతే ఉందో అది పత్రరంధ్రాల ద్వారా బయటికి పోతే దీన్ని ఏమంటాం బాష్పోత్సేకంగా చెప్తూ ఉంటాం అనమాట. రైట్, కొన్ని కాండాల ఆహారం నిల్వ చేయను, ఇంతకుముందు కొన్ని వేర్లు ఆహారాన్ని నిల్వ చేయను అని వచ్చింది మనకి. ఓకేనా, వాటిని ఏమన్నాం దుంప వేర్లు అన్నాం. సో ఉదాహరణకి ఏం చెప్పుకున్నాం, ముల్లంగి అని చెప్పుకున్నాం, క్యారెట్ అని చెప్పుకున్నాం, బీట్రూట్ అని చెప్పుకున్నాం, చిలగడ దుంప అని చెప్పుకున్నాం. ఓసారి అలాంటి మొత్తం కూడా రీకాల్ చేసుకోవాలి. ఇక్కడ కొన్ని కాండాలు ఆహారం నిల్వ చేస్తాయి, వీటిని ఏమంటామంటే దుంపలు లేదంటే దుంప కాండాలు అంటాం. సో దుంప కాండాలకు ఉదాహరణ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, బంగాళదుంప, పసుపు, వెల్లుల్లి, అల్లం, చెరుకు కూడా దుంప కాండంగానే పరిగణిస్తున్నాం గమనించండి. అల్లం, వెల్లుల్లి, పసుపు ఇవన్నీ కూడా దుంప కాండాలే, బంగాళదుంప కూడా దుంప కాండమే. ఇక్కడ ఖచ్చితంగా క్వశ్చన్ అడిగేందుకు ఛాన్స్ ఉంది. ఇక్కడ దుంప కాండాలు దుంప వేర్ల మధ్య కన్ఫ్యూజన్ అధికంగా ఉంటుంది. దుంప వేర్లకి ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవాలి, దుంప కాండానికి ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోవాలి. క్రింది వాటిలో దుంప కాండంగా పరిగణించబడనిది. సో పసుపు, వెల్లుల్లి, అల్లం, అదేవిధంగా బీట్రూట్ ఇస్తాడు, బీట్రూట్ ఆన్సర్ అవుతుంది. క్రింది వాటిలో దుంప వేర్లుగా పరిగణించబడనివి, బీట్రూట్ ఇస్తాడు, క్యారెట్ ఇస్తాడు, చిలగడ దుంపిస్తాడు, అదేవిధంగా ఇక్కడ వెల్లుల్లో లేదంటే అల్లమో పసుపు ఇస్తాడు, అప్పుడు ఇది ఆన్సర్ అవుతుంది. కాబట్టి దయచేసి గమనించండి, ఇక్కడ దుంప వేర్లు అంటే ఏంటి, దుంప కాండాలు అంటే ఏంటి, వాటికి ఉండేటువంటి ఎగ్జాంపుల్స్ కంపల్సరీ గుర్తుపెట్టారు. క్వశ్చన్ అడిగేందుకు చాలా ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి మనకి. రైట్, పెద్ద వృక్షాలను చిన్న కుండీల్లో పెంచేటువంటి సాంప్రదాయ కళ ఏదైతే ఉందో ఈ కళని ఏమంటామంటే బోన్సాయ్ అంటాం. సాధారణంగా ఈ బోన్సాయ్ అనేది జపాన్ దేశపు సాంప్రదాయ కళ అండి, జపాన్ దేశపు సాంప్రదాయ కళ ఇది. ఇక్కడ చూసినట్టయితే పెద్ద పెద్ద వృక్షాలను ఏం చేస్తారంటే కత్తిరిస్తూ ఉంటారు, పెరిగే కొద్ది కత్తిరిస్తూ ఉంటారండి. సో ఇలా కత్తిరించినప్పుడు చిన్న కుండీలో అలాగే ఉండిపోతూ ఉంటుంది. సో ఉదాహరణకు మర్రి, అదేవిధంగా రకరకాల వృక్షాలు ఇలా పెంచుతూ ఉంటారు. మర్రి చెట్టు లాంటి పెద్ద పెద్ద వృక్షాలను కూడా చిన్న చిన్న దాంట్లో పెంచుతుంటారు. ఈ వృక్షాలను ఏమంటామంటే వామన వృక్షాలు లేదంటే మరుగుజ్జు వృక్షాలు అంటాం. సో ఏంటంటే ఆకుల్ని కత్తేస్తారు, అదేవిధంగా అంటే లైక్ కొమ్మల్ని కత్తిరిస్తూ ఉంటారు, అదేవిధంగా క్రింద వేరు వ్యవస్థను కూడా కత్తిరిస్తారండి, గుర్తుపెట్టుకోండి. వేర్లను కట్ చేస్తారు, అదేవిధంగా శాఖల్ని కూడా కట్ చేస్తుంటారు. ఇలా కట్ చేసినప్పుడు అంటే అవి ఎక్కువగా పెరగకుండా దాని కాండం అనేది ఉబ్బుతూ చిన్నగా పొట్టిగా ఉంటుంది ఆ వృక్షం. దీన్ని ఏమంటామంటే వామన లేదంటే మరుగుజ్జు వృక్షం అంటాం. ఇలా తయారు చేయడాన్ని ఏమంటామంటే ఆ యొక్క కళ, ఆ సాంప్రదాయ కళ ఏదైతే ఉందో దీన్ని బోన్సాయిగా చెప్తుంటాం. ఇది బోన్సాయ్ అనేది ఈ దేశపు సాంప్రదాయ కళ అంటారు, జపాన్ దేశపు సాంప్రదాయం. ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగేందుకైతే ఛాన్స్ ఉంది ఇక్కడ. రైట్, నెక్స్ట్ వచ్చేసి మన చుట్టూ జరిగేటువంటి మార్పులు. మన చుట్టూ జరిగేటువంటి మార్పులు అంటే ఏ రకమైనటువంటి మార్పులు జరుగుతాయి, ఏమేమి సంగతి అని చూద్దాం. ఇక్కడ మనకు కొన్ని వర్డ్స్ అయితే కనపడుతున్నాయండి. ఒకటి బాష్పీభవనం, ఇంతకుముందు వచ్చింది బాష్పోత్సేకం, గుర్తుపెట్టుకోవాలి. బాష్పీభవనం వేరు, బాష్పోత్సేకం వేరు. బాష్పోత్సేకం అంటే మొక్కల్లో అధికంగా ఉండేటువంటి నీరు ఏదైతే ఉందో
పత్ర రంధ్రాల ద్వారా పత్రాల నుండి బయటికి వెళ్ళడాన్ని బాష్పోత్సేకం అంటాం. ఇక్కడ బాష్పీభవనం అంటే ఏంటంటే భూమిపై ఉండేటువంటి ఎక్కడైనా నీరు వేడికి ఆవిరై పైకి పోతే దాన్ని బాష్పీభవనం అంటాం. అంటే ఇక్కడ చూసినట్లయితే ద్రవం అనేది వాయువుగా మారుతుంది, నీరు అనేది నీటి ఆవిరిగా మారితే దాన్ని బాష్పీభవనం అంటాం. నెక్స్ట్ సాంద్రీకరణ అనేది దీనికి రివర్స్ అండి. ఏంటి? వాయువు ద్రవంగా మారితే దాన్ని సాంద్రీకరణ అంటాం. మేఘాలు పైనుంచి పోతుంటే దానిలో నీటి ఆవిరి ఉంటుంది. క్రింద నుంచి చల్లని గాలి తాగగానే ఆ యొక్క నీటి ఆవిరి కాస్త నీరుగా మారి వర్ష రూపంలో క్రింద పడుతుంది. సో సాంద్రీకరణం అంటాం దాన్ని. అలా లేదంటే మనం ఇంట్లో వంట చేసేటప్పుడు ఆవిరి వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో అన్నం ఉడుకుతుంది, లేదంటే నీరుని కాగబెడుతున్నాం, సో ఆవిరి బయటకు వస్తూ ఉంటుంది. ఇలా చేయి పెట్టామనుకోండి ఏమవుతుంది? ఆ వేడి కంటే మన చేయి యొక్క వేడి తక్కువగా ఉంటుంది కాబట్టి దీని తలగా నీటి బిందువులు ఏర్పడుతుంటాయి. ఇలా వాయువు నీరుగా మారడాన్ని ఏమంటామంటే సాంద్రీకరణము అంటాం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్ఫటికీకరణం, ద్రవం ఘనస్థితిలోనికి మారడం. ద్రవ పదార్థం ఏదైతే ఉందో ఘనస్థితికి మారడాన్ని ఏమంటామంటే స్ఫటికీకరణం అంటాం. ఉదాహరణకు ఉప్పు నీరు బాగా కలిపేసి ఉప్పు నీరు ఒక డేక్షలో పోసేసి దాన్ని వేడి చేసినాం అనుకోండి, ఏమైనా నీరు మొత్తం ఆవిరిపోయి క్రింద ఉప్పు స్ఫటికాలు లేదంటే ఉప్పు ఊరుతుంటుంది. సో దీన్ని ఏమంటామంటే స్ఫటికీకరణంగా చెప్తుంటాం. రైట్. పాలను గోరువెచ్చని పెరుగుగా మార్చేటువంటి బ్యాక్టీరియా. మనకు తెలిసిందే, గోరువెచ్చని పాలలు తోడేసినప్పుడు అది కాస్త పెరుగుగా మారుతూ ఉంటుంది. దీనికి కారణమైనటువంటి బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్, ఇంపార్టెంట్. సో పాలను పెరుగుగా మార్చేటువంటి బ్యాక్టీరియా ఒకసారి టెట్లో అడిగాడు, లాక్టోబాసిల్లస్. నెక్స్ట్ వచ్చేసి భూభ్రమణం, భూ పరిభ్రమణం. మనకు తెలిసిందే, భూభ్రమణం అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల ఏం జరుగుతుందంటే ఋతువులు ఏర్పడతాయి, గమనించాలి. ఏంటి? భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల ఏం ఏర్పడతాయి? ఋతువులు ఏర్పడుతూ ఉంటాయి, గమనించండి. నెక్స్ట్ మన రాష్ట్రంలో సూర్యోదయం డిసెంబర్ 20, కంపల్సరీ డేట్స్ గుర్తుపెట్టుకోవాలండి. మన రాష్ట్రంలో సూర్యోదయం డిసెంబర్ 20 తూర్పు నుండి కొద్దిగా దక్షిణానికి జరుగుతూ ఉంటుంది. సో మనకు తెలిసిందే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి తూర్పు అనుకుందాం, ఇది ఈస్ట్ అనుకుందామండి. ఇది ఈస్ట్, ఇది వెస్ట్, అదేవిధంగా ఇక్కడ నార్త్ ఉంటే ఇక్కడ సౌత్ ఉంటుంది కదా, ఇక్కడ నార్త్ ఉంటే ఇక్కడ సౌత్ ఉంటుంది. రైట్. సో ఇక్కడ సౌత్ ఉంటుంది, ఇక్కడ నార్త్ ఉంటుంది. ఒకసారి చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈస్ట్ అనుకుందామండి. ఇది నార్త్ అవుతుంది, ఇది వచ్చేసి సౌత్ అవుతుంది, ఇది వెస్ట్ అనుకుందాం. ఇది వద్దులండి, ఇది తీసేద్దాం. సో కాసేపు ఇది ఈస్ట్ క్రిందికి, పైన వెస్ట్, ఇది నార్త్ అనుకుందాం. సో సాధారణంగా సూర్యోదయం ఎక్కడ అవుతుంది అనుకుంటాం మనం? సో ఈస్ట్ వైపు సూర్యోదయం అవుతుంది అనుకుంటాం కదా, ఇక్కడ సూర్యోదయం అవుతుంది అనుకుందాం. సో ఇక్కడ డిసెంబర్ 20వ తారీఖు చూసినట్టయితే గమనించాలి, వెరీ ఇంపార్టెంట్. డిసెంబర్ 20వ తారీఖు చూసినట్టయితే తూర్పు నుండి కొద్దిగా దక్షిణానికి జరుగుతుంది. అంటే సూర్యోదయం ఎక్కడ జరుగుతుంది? కొంచెం దక్షిణం వైపు జరుగుతుంది. అందుకే గమనించండి ఒకసారి, మనకి ఈ టైంలో సూర్యోదయాన్ని ఒకసారి చూడండి, సూర్యోదయాన్ని చూడండి, లేదంటే మధ్యాహ్నం పూట ఎండను చూడండి. ఇట్లా క్రాస్గా పడుతుంది, డైరెక్ట్గా ఈస్ట్ నుండి పడదు మనకి, కొంచెం క్రాస్గా పడుతుంది. అంటే ఇలా పడుతుంది అని ఇక్కడ సూర్యోదయం జరిగినప్పుడు ఇలా పడుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ డిసెంబర్ 20వ తారీఖున, డిసెంబర్ 20 ఆ టైంలో సూర్యోదయం ఎక్కడ ఉంటుంది? సూర్యోదయం ఎట్నుంచి ఉంటుందంటే తూర్పు నుండి కొద్దిగా దక్షిణం వైపు ఉంటుంది. అదేవిధంగా సూర్యోదయం చూసినట్లయితే మే 15 చూసినట్లయితే తూర్పు దిశకు చాలా దగ్గరగా ఉంటుంది. అంటే దాదాపుగా ఈ ఏరియా నుండి మనకి సూర్యోదయం అవుతూ ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. సో సూర్యోదయం ఎగ్జాక్ట్గా తూర్పు దిశలో ఎప్పుడు ఉంటుంది? క్వశ్చన్. సో మే 15 లేదంటే డిసెంబర్ 20న సూర్యోదయం ఎటువైపు నుండి జరుగుతుంది? కొద్దిగా సౌత్ వైపు జరుగుతూ ఉంటుంది, ఈస్ట్ నుండి కొంచెంగా సౌత్ వైపు జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగేందుకు ఛాన్స్ ఉంది. రైట్. భారీ ఎత్తున పాలను పెరుగుగా మార్చడాన్ని ఏమంటామంటే కోయాగులేషన్ అంటామండి. సో భారీ ఎత్తున పాలను పెరుగుగా ఎక్కడ మారుస్తారంటే పెద్ద పెద్ద పరిశ్రమల్లో, మనకు తెలిసిందే హెరిటేజ్ కావచ్చు, అమూల్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో అక్కడ నందిని కావచ్చు, జెర్సీ కావచ్చు, ఏవైనా సరే. సో ఇలాంటి పరిశ్రమలు ఏంటంటే ఎక్కువ మొత్తంలో ఒకేసారి పాలను ఏంటంటే పెరుగుగా మారుస్తుంటారు. దీన్ని ఏమంటామంటే కోయాగులేషన్ అంటాం. రైట్. ఏదైనా పదార్థం యొక్క స్థితిలో మార్పు జరిగినట్లయితే దాన్ని భౌతిక మార్పు అంటాం. స్థితి అంటే ఏంటండి? సో దాని యొక్క స్థితి అంటే ఘనం నుండి ఘన పదార్థం, ద్రవ పదార్థం, వాయు పదార్థం, ఈ యొక్క స్థితులు కావచ్చు. సో స్థితిలో మార్పు జరిగినట్లయితే సాధారణ దాన్ని ఏమంటామంటే భౌతిక మార్పుగా చెప్పుకుంటూ ఉంటాం. రైట్. 11th యూనిట్ వచ్చేసి నీరు మనకు ప్రాణాధారం. సో మరి 11th యూనిట్లో నీరు మనకు ప్రాణాధారం. దీనిలో చూసినట్లయితే రిజర్వాయర్లలో నీటి మట్టాన్ని అడుగులలో కొలుస్తారు. ఇంపార్టెంట్. రిజర్వాయర్లో నీటి మట్టాన్ని ఏ యూనిట్స్లో కొలుస్తారంటే అడుగులు, గుర్తుపెట్టుకోండి. మీటర్స్ అని, క్యూబిక్ మీటర్స్ అని ఏవే వేస్తుంటాడు, అవన్నీ కాదు, నీటి మట్టం అన్నాడు. సో కాబట్టి అడుగుల్లో కొలుస్తూ ఉంటారు. నీటి పరిమాణం, ఇదేమో మట్టము, ఇదేమో పరిమాణం అండి, గమనించాలి.
నీటి పరిమాణాన్ని వచ్చేసి క్యూసెక్స్లో కొలుస్తారండి. క్యూసెక్స్లో కొలుస్తారు. క్యూసెక్స్ అంటే క్యూబిక్ సెంటీమీటర్స్ పర్ సెకండ్. క్యూబిక్ సెంటీమీటర్స్ పర్ సెకండ్. క్యూసెక్స్ అంటే ఏంటి అని కూడా ఇవ్వచ్చు, లేదంటే నీటి పరిమాణాన్ని దేనిలో కొలుస్తారనొచ్చు, లేదంటే నీటి మట్టాన్ని దేనిలో కొలుస్తారని అడిగేందుకైతే ఛాన్స్ ఉంది. నీటి పరిమాణం అయితే క్యూసెక్స్లో కొలుస్తారు. రిజర్వాయర్లో నీటి మట్టాన్ని వచ్చేసి అడుగుల్లో కొలుస్తూ ఉంటారు. అండ్ రాడార్ మనకు తెలిసిందే. రాడార్ ఉపయోగించేసి వర్షం మంచు గురించిన విషయాన్ని తెలుసుకుంటారు. క్రింది వాటిలో వర్షం ఎప్పుడు వస్తుంది, మంచు ఎప్పుడు వస్తుంది, ఎంత పడుతుంది, ఏం సంగతి అనేది ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి ఉపయోగించేటువంటి పరికరం లేదంటే ఉపయోగించేటువంటి మెషిన్ ఏంటి అని చూసినట్టయితే రాడార్ అండి. రైట్. మన శరీర బరువులో 70% నీరు ఉంటుంది. సో ఇప్పుడు ఇది వచ్చింది, వెంటనే మీరు ఏం చేయాలి, రీకాల్ చేసుకోవాలండి. యాపిల్లో ఎంత నీరు ఉండేది, దోసకాయలు ఎంత నీరు, ఇంతకుముందు జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ బ్యాక్ వచ్చింది మనకి. యాపిల్లో అయితే 84%, దోసకాయలు అయితే 96% నీరు ఉంటుందని వచ్చింది. మళ్ళీ ఆ పాయింట్ రీకాల్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఒకవేళ అక్కడ చదువుతున్నారు, మన శరీరంలో ఎంత నీరు ఉన్నదో అక్కడ రీకాల్ చేసుకోవాలి. ఎంత శాతం నీరు ఉందండి, 70% నీరు ఉంటుంది. భూగోళం పైన వచ్చేసి 3/4% నీరు అయితే ఉంటుందండి. ఓకేనా. అండ్ రక్షిత మంచినీటి సరఫరా ఉండేటువంటి దశలు ఒకసారి క్వశ్చన్ అడిగారు ఇది. ఓకేనా. రక్షిత మంచినీటి సరఫరాలో ఉండేటువంటి దశలు అంటే మన ఇంట్లోకి మంచినీరు సరఫరా కావడానికి ఎన్ని దశలు ఉంటాయి అనేది ఇక్కడ చూసినట్లయితే చెరువు నుండి నీరు తీసుకుంటారు, దాన్ని వడపోత గురి చేస్తారు, తర్వాత ఏరేషన్, తర్వాత క్లోరినేషన్, తర్వాత ఓవర్హెడ్ ట్యాంక్, అదేవిధంగా నెక్స్ట్ మన ఇంట్లోకి ట్యాప్స్ ద్వారా వస్తుంటాయి. ఏరేషన్ అంటే గాల్లోనికి నీటిని పంపుతారండి. సూర్యరశ్మి అక్కడ ఉండే బ్యాక్టీరియల్ మొత్తం కూడా చనిపోతుంటాయి. అదేవిధంగా అక్కడ ఆక్సిజన్ కలిసి ఇంకో కొన్ని రకాల ప్రాసెస్ జరుగుతుందో వదిలిపెట్టేద్దాం అది. నెక్స్ట్ క్లోరినేషన్ అంటే క్లోరిన్ వంటి వాయువులు దాంట్లో పంపేసి దాంట్లో ఉండేటువంటి బ్యాక్టీరియలు చంపేస్తుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓవర్హెడ్ ట్యాంక్ అంటే పెద్ద పెద్ద ట్యాంకులో నిల్వ చేస్తున్నారు. అక్కడ నుండి ట్యాప్ల ద్వారా మన ఇంటికి చేరుతుంది. దీనికి వచ్చిన కోడ్ అయితే ఉంది, గుర్తుపెట్టుకోండి. చెరువు పక్కన హోటల్ ఉంది. ఆ హోటల్లో వడను ఏరి కోరి, గుర్తుపెట్టుకోండి, ఆ వడను ఎలా తీసుకున్నాను, ఏరి కోరి తీసుకొని ఓవర్గా తిని ట్యాప్ దగ్గర కడుక్కున్నాను. చెరువు పక్కన హోటల్ దగ్గర కడిపోయిన తర్వాత వడను ఏరి కోరి, మంచి వడను ఏరి కోరి తీసుకొని సింపుల్గా ఓవర్గా తినేసాను. బాగా ఉంది కాబట్టి ఓవర్గా తినేసాను. తిన్న తర్వాత ఏం చేశాను, సింపుల్గా ట్యాప్ కింద చేతులు కడుక్కొని వచ్చేసాను. అది కోడ్ అనమాట. సో చెరువు అంటే ఫస్ట్ చెరువు వస్తుంది. అండ్ అదేవిధంగా వడ అంటే వడపోత వస్తుంది. ఏరి అంటే ఏరేషన్ వస్తుంది. కోరి అంటే క్లోరినేషన్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఓవర్గా అంటే ఓవర్హెడ్ ట్యాంక్ వస్తుంది. నెక్స్ట్ ట్యాప్ అంటే కొలాయి. ఓకేనా. ఇవన్నీ కూడా సెంటెన్స్లో వచ్చేస్తాయి. ఇదేంటి అంటే రక్షిత మంచినీటి సరఫరాలో ఉండేటువంటి దశలు. సో మీకు ఇక్కడ నుండి క్వశ్చన్ ఎలా అడగొచ్చు, వడపోత తరువాత ఉండేటువంటి దశ ఏమిటి అంటాడు. వడపోత తర్వాత ఉండేటువంటి దశ ఏమిటి అంటాడు. ఏ దశ అండి, ఏరేషన్. లేదంటే వడపోత క్లోరినేషన్ మధ్యలో ఉండేటువంటి దశ ఏంటి అంటాడు. లేదంటే ఏరేషన్ లేదంటే ఓవర్హెడ్ ట్యాంక్లోకి పంపే కంటే ముందు ఉండేటువంటి దశ ఏంటి అంటాడు. ఏంటి, క్లోరినేషన్. ఇలా రక్షిత మంచినీటి సరఫరాలు ఉండే దశలు కంపల్సరీ అడిగేందుకైతే ఛాన్స్ ఉంది. ఒకసారి అడగడం కూడా జరిగింది. సో ఈ కోడ్ సెంటెన్స్ అయితే గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల్లో 43% డయేరియా వ్యాధులే. ఓకేనా. కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు 43% డయేరియా సంబంధించిన వ్యాధులే. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 98% మరణాలు కలుషిత నీటి వల్ల కలుగుతూ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, అభివృద్ధి చెందుతున్న దేశాలు, చెందిన దేశాలు కాదు, చెందని దేశాలు కాదు, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 98% మరణాలు కలుషిత నీటి వలనే. అంటే చూడండి ఎంత అంటే మనం నీరు తాగేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే ఈ పాయింట్ ఒక్కటి పడి చెప్పొచ్చండి. 98% మరణాలు మామూలు కాదు, వ్యాధులు కాదు, మరణాలే దేనివల్ల జరుగుతున్నాయి, కలుషిత నీటి వల్ల జరుగుతున్నాయి. కాబట్టి ఎప్పుడైనా మనం బయటికి పోయినప్పుడు ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగకుండా ఒక 10 రూపాయలు 20 రూపాయలు పోయినా ఏం కాదు, ఒక బాటిల్ తీసుకొని తాగండి. రైట్. ప్రతి మనిషికి రోజు కనీస అవసరాల కోసం 50 లీటర్ల నీరు అవసరం అవుతుందనేసి WHO చెప్పింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్పింది, ప్రతి మనిషికి రోజుకు కనీస అవసరాల కోసం ఎన్ని లీటర్ల నీరు కావాలని సూచించిందంటే 50 లీటర్ల నీరు అవసరమని సూచించడం జరిగింది. ఓకేనా. ఇది వచ్చేసి 8th నుండి 11th యూనిట్స్ అండి. నేను ఈ నోట్స్ ఏదైతే ఉందో ఈ నోట్స్ని కేకే బయాలజీ అనేటువంటి యాప్లో పెడతాను. తప్పకుండా అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి. ఓపిక ఉంటే రాసుకోండి. 110% ఇక్కడ నుంచే క్వశ్చన్లు ఉంటాయి టెట్లో. సైన్స్లో మన నోట్స్ని కాదని ఎక్కడికి ఒక్క క్వశ్చన్ కూడా పోదాని తర్వాత గ్యారంటీ ఇస్తాను. అండ్ అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన సబ్స్క్రైబ్ చేయండి. అండ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ఎవరైతే కావాలనుకుంటున్నారో తప్పకుండా కేకే బయాలజీ యాప్లో డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో డెమో వీడియోస్ ఉంటాయి చూడండి. అండ్ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కూడా డెమో వీడియోస్ ఉన్నాయి చూడండి. క్లాస్ ఏ విధంగా ఉంటాయి ఏ సంగతి అనేది. అండ్ దానికి అంటే మన ఛానల్ నుండి ఎంత రిలయబుల్ కాంటెంట్ దొరుకుతుంది, అదేవిధంగా ఎంత బాగా అందుతుంది అనడానికి ఇక్కడ నిదర్శనాలు అయితే కనపడుతున్నాయి. ఇక్కడ వచ్చేసి తెలంగాణ, ఇక్కడ వచ్చేసి ఏపీ. సో గత 3-4 సంవత్సరాల నుండి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ అంటే కేర్ ఆఫ్ కేకే బయాలజీ అన్నట్టుగా
సో వీళ్ళందరూ కూడా ఫాలో ఇంట్లో ఉండి కేవలం ఎక్కడ కోచింగ్ వెళ్ళకుండా ఇంట్లో ఉండి వీళ్ళందరూ కూడా మన యాప్ని ఫాలో అవుతూ జాబ్ని సాధించడం ప్రజెంట్ వీళ్ళందరూ కూడా సో దాదాపు ఒక 200 మందిని స్కూల్ అసిస్టెంట్ బయాలజీగా తీర్చిదిద్దినటువంటి ఛానల్ ఏదైతే ఉందంటే అది కేకే బయాలజీ అండి. కేకే బయాలజీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇప్పుడే. సో దాంట్లో మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి, ఓకేనా. అండ్ అదేవిధంగా ఈ నోట్స్ కావాలంటే ఈ నోట్స్ కూడా మన కేకే బయాలజీలో పెట్టేస్తానండి. సుత్తి లేకుండా సూటి అనే హెడింగ్ తోటి కనపడుతుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు ఈ ఫ్రీ నోట్స్ కనపడుతూ ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని జస్ట్ అలా చదువుకుంటూ వెళ్తే సరిపోతుంది, ఓకేనా. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.